బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేటలో దారుణం జరిగింది. అసలు చూస్తే వీడు కన్న తండ్రేనా ఇంకెవరా అనే పొజిషన్కి వచ్చిందనమాట. ఎందుకంటే మద్యం మత్తులో 12 నెలల చిన్నారిని హతమార్చాడు ఓ తండ్రి. భార్య తాగొచ్చామని చెప్పి మందలిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరికి ఒకరినొకరికి వాగ్వాదం పెరుగుతోంది. ఇద్దరి మధ్య చిన్నగా మనస్పర్ధాలు రావటం, గొడవలు జరుగుతూ ఉన్నాయి తాగొచ్చినటువంటి కారణంగా. ఈ క్రమంలో చిన్నారి ఏడుస్తున్నటువంటి ఏడుపు అరుపులు విని వెంటనే 12 నెలల చిన్నారిని కాళ్ళతో పట్టుకొని నేలకేసి కొడితే చిన్నారి మృతి చెందింది. ఇదంతా చూసినటువంటి వాళ్ళందరూ కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద చక్కగా కనిపిస్తున్నటువంటి ఆ చిన్నారి 12 నెలలటువంటి చిన్నారి తనకు ఊహ తెలియక ముందే ప్రపంచం ముగిసిపోయినట్లుగా అర్థమవుతుంది. దీనికి పరారీలో ఉన్నటువంటి కసాయి తండ్రి కారణం అని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఈ కసాయి తండ్రి ఉన్నారో ఆ తండ్రిని వెతికే పనిలో పడ్డారు ప్రస్తుతం పోలీసులు. కొంతకాలంగా తాగుడికి అలవాటు పడినటువంటి భర్తను మందలిస్తున్నటువంటి క్రమంలోనే ఇదంతా జరిగిందని చెప్తూ ఉన్నారు. తాగొచ్చినటువంటి భర్తను ఒకవైపు మందలిస్తూ మరోవైపు చిన్నారిని ఏడుపు ఆపే విధంగా ప్రయత్నిస్తోంది. కానీ తాగొచ్చినటువంటి తండ్రి నానా అరుపులు అరుస్తూ భార్యపై వాగుతూ ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ తాగి ఏదేదో వాగేస్తూ ఇల్లంతా ఒక సౌండ్ పొల్యూషన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ సమయంలో తన కూతురు భయపడి ఏదో అరుపులు వినిపిస్తున్నాయని చెప్పి పాపం పసి ప్రాణం ఏమీ తెలియక ఏడుస్తోంది. ఈ టైంలో తండ్రికి కోపం వచ్చి వెంటనే మద్యం మత్తులో ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేది ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా సిగ్గు లేకుండా ఇలాంటి ప్రవర్తన చేయటం నిజంగా దారుణమైనటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అంటే నువ్వు మద్యం మత్తులో ఎలాంటి పనులు చేస్తున్నాము, ఒక బైక్ యాక్సిడెంట్కి గురవుతున్నాము, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, పెళ్ళాన్ని కొడుతున్నారు, భార్యలు కొడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రుల మీద అరుస్తున్నారు, ఇష్టం వచ్చినటువంటి గొడవలు చేస్తున్నారు, అంటే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కానీ చిన్న ప్రాణం పసి ప్రాణం తను కనుక్కున్నటువంటి కూతురు 12 నెలల పసిపాప ఇలాంటి పని చేయటం ఏంటి అని చెప్పి అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం అయితే తండ్రిని ఇష్టారీతిన తిడుతూ ఉన్నారు అందరూ కూడా. అసలు వాడు తండ్రేనా కసాయోడా ఏంటి అని చెప్పి. అంటే ఒక చిన్నారి చూడ్డానికి ఎంత చక్కగా ఉంది, మన ఇంట్లో ఆడపిల్లలు ఎంత చక్కగా చిన్న పాప ప్రస్తుతం ఇప్పుడే 12 నెలలు అంటే సంవత్సరం గడిచినటువంటి పిల్లని సంవత్సరం కూడా సరిగ్గా గడవక ముందే కన్ను మూయించేశాడు కసాయి తండ్రి. ఇంకా కొంచెం కూడా ఇది ఇంకిత జ్ఞానం లేకుండా అక్కడి నుంచి పారిపోయాడు. అంటే పోలీసులకు ఎక్కడ దొరికిపోతానో, అంటే బిడ్డ చనిపోయినటువంటి బాధ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి నేలకేసి లాగి కాలు తీసుకొని 2 కాళ్ళతో తీసి నేలకేసి బలంగా కొడితే అక్కడికక్కడే వెంటనే పసి ప్రాణం కోల్పోయింది. సో ప్రజెంట్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కొన్ని బైట్స్ ఉన్నాయి, మనం చూద్దాం. ఏం జరిగింది అంటే ఏమన్నా మీరు గొడవ పడ్డారు? ఏమన్నా గొడవ లేదు, తాగిడ్డు గద్దె లారికేసి కొట్టిద్దు. ఏం జరిగింది అంటే ఏమన్నా మీరు గొడవ పడ్డారు? ఏమన్నా గొడవ లేదు, తాగిడ్డు గద్దె లారికేసి కొట్టిద్దు. చూస్తున్నాం కదా స్క్రీన్ మీద కనిపిస్తోంది మనకి. బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. పాపం ఆ తల్లి ప్రాణాలు కోల్పోయినటువంటి పాపను తలుచుకొని బోరున విలపిస్తున్నటువంటి తల్లిని చూస్తుంటే నిజంగా గుండె కదిలిపోతుందని చెప్పొచ్చు. చుట్టుపక్కల స్థానికులు కూడా బోరున విలపిస్తూ ఉన్నారు. తన అమ్మమ్మ కూడా బాధపడుతూ ఉంది. సో ప్రజెంట్ అయితే వెంకటేష్ తండ్రి కోసం గాలింపు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కడున్నా ఆ కసాయి తండ్రిని తీసుకురావటమే, కటకటాలకు పంపించడమే అని చెప్పి పోలీసులు దర్యాప్తు వేగంగా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రమేష్, ఏం జరుగుతోంది ప్రస్తుతం? పాపని చంపేసినటువంటి తండ్రి పరిస్థితి ఎక్కడ ఉన్నాడు? పోలీసుల విచారణ జరుగుతోందా? ఏం జరుగుతోంది? అక్కడ ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. అసలు ఏ విధంగా జరిగింది?
ఉన్నటువంటి 12 నెలల చిన్నారిని మొత్తం బండకేసి కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఆ పక్కనే ఉన్నటువంటి గ్రామం ఇదే డి నాగార మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి వెంకటేష్ ఆ సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. అయితే రాత్రి తాగి ఇంటికి రావడం జరిగింది. మధ్యలో భార్యతో గొడవ పడడం జరిగింది. భార్యను కూడా కొట్టడం జరిగింది. ఆ క్రమంలో పక్కనే ఉన్నటువంటి పాప చిన్నారి 12 నెలల చిన్నారి ఏడుస్తున్నటువంటి క్రమంలో ఆ భార్యను కొట్టడమే కాకుండా ఏడుస్తున్నటువంటి చిన్నారిని కూడా బండకేసి కొట్టడం జరిగింది. ఆ తండ్రి ఎంతో కష్టాలిగా మారి కూడా ఈ విధంగా ఆ చిన్న పాపని 12 నెలల చిన్నారిని ఈ విధంగా బండకేసి కొట్టడంతో కూడా పాప అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటేష్ ఆ నిరక్షరాస్యుడు కాదు, అతను బీటెక్ చదివినాడు. బీటెక్ చదివి కూడా ఆ ఊర్లో వ్యవసాయం చేస్తున్నారు. అతని సొంత ఊర్లో వ్యవసాయం చేస్తూ రోజు ఉదయం వ్యవసాయ పొలానికి వెళ్ళి కూడా సాయంత్రం ఇంటికి వస్తున్నారు. అయితే ఇతనికి ఇప్పటికే 2 భార్యలు కూడా ఉన్నారు. మా మూడవ భార్యతో కూడా గొడవ పడడం జరిగింది. ఆ ఆంధ్రాకు చెందినటువంటి అమ్మాయి మూడవ భార్య యొక్క ఆ అత్తమామ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా ఆ మున్నీరుగా విలపిస్తున్నటువంటి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి, అదేవిధంగా అమ్మమ్మ, తాత కంటతడి ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తుంది. ఎందుకంటే భార్యాభర్తల గొడవ అనేది సత్యమే, కానీ ఆ చిన్నారి పాపని కూడా అత్యంత కిరాతకంగా కూడా బండకేసి కొట్టి చంపడం అనేది ప్రతి ఒక్కరు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం వెంకటేష్ మాత్రం పరారీలో ఉన్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. బీటెక్ చదివినటువంటి వ్యక్తి ఇంత కసాయంగా మారి కూడా ఆ చిన్నారిని తన కూతుర్ని అత్యంత దారుణంగా ఈ విధంగా చంపడం అనేది చూడొచ్చు. గత కొన్ని నెలల నుంచి కూడా వీరి మధ్య ఆ గొడవలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా తాగి ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో ప్రతిరోజు కూడా గొడవలు జరుగుతున్నాయి. అదే క్రమంలో కూడా రాత్రి కూడా 11 గంటల సమయంలో కూడా గొడవ జరిగింది. ఆ గొడవ జరుగుతున్నటువంటి క్రమంలో భార్యను కూడా కొట్టడం జరిగింది. భార్య ఏడుస్తున్నటువంటి క్రమంలో కూడా తల్లి ఏడుస్తుందని, తండ్రి తల్లిని కొట్టడంతో కూడా తల్లి ఏడుస్తుందని, ఆ చిన్నారి పాప కూడా మొత్తం ఉక్కపట్టి ఏడుస్తున్నటువంటి క్రమంలో కూడా ఆ పాపని బండకేసి కొట్టడంతో కూడా అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ప్రస్తుతం వెంకటేష్ మాత్రం పరారీలో ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి చిన్నారి హృదయం ఉంచింది. మొత్తం కూడా తల్లిదండ్రులు కూడా మున్నీరుగా విలపిస్తున్నటువంటి ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే ఒకవైపు చూస్తున్నాం అంటే తాగేసి చాలా మంది వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. వింతగా ఎన్నో జరుగుతాయి కూడా, గొడవలు జరుగుతాయి, ఫ్రెండ్స్ మధ్యలో జరగచ్చు, ఎన్నో విధాలుగా జరగచ్చు. కానీ కూతుర్ని చంపడం ఏంటి? కూతుర్ని అలా అంటే ఒక్కసారిగా సౌండ్ వినిపించేసరికి నేలకేసి కొట్టడం ఏంటి? అంటే ఇంతకు ముందు కూడా ఆయన మీద ఏదైనా అలిగేషన్స్ ఉన్నాయా ఇలాగా? ఇతనికి మొత్తం కూడా 3 భార్యలు అని చెప్పవచ్చు. మూడవ భార్య 2 భార్యలతో కూడా గొడవ పడతాడు. సహజంగా తాగి వచ్చి కూడా ప్రతి రోజు కూడా ఈ విధంగా గొడవ చేస్తున్నటువంటి క్రమంలో గత కొన్ని నెలల నుంచి కూడా ఈ 3వ భార్యతో గొడవలు జరుగుతున్నాయి. రాత్రి ఫుల్లుగా తాగేసి ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడుతున్నటువంటి క్రమంలో కూడా మొదటగా ఆ భార్యాభర్తల మధ్య కూడా గొడవ జరిగింది. భార్యను కూడా కొట్టడం జరిగింది. ఆమె ఏడుస్తున్నటువంటి క్రమంలో పక్కనే ఉన్నటువంటి పాప కూడా, తల్లి ఏడుస్తున్నటువంటి సమయంలో ఆ చిన్నారి పాప కూడా ఆ అభంశుభం తెలియని పాప అని చెప్పవచ్చు. అక్కడ ఏం జరుగుతుందో కూడా పాపకు తెలియనటువంటి పరిస్థితి. తల్లి ఏడుస్తున్నటువంటి క్రమంలో పాప కూడా ఉక్కపట్టి ఏడుస్తుంది. ఆ ఏడుస్తున్నటువంటి క్రమంలో ఇతను తాగిన మైకంలో కూడా ఏం చేస్తున్నా కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భార్య భర్తల గొడవ సహజమైనప్పటికీ కూడా ఆ చిన్నారి పాపని మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఆ పాప ఫోటో చూస్తే ఎంతో అల్లారు ముద్దుగా కనిపిస్తుంది. అలాంటి పాపని కిరాతకంగా కసాయి తండ్రి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ చిన్నారి పాపని ఏ విధంగా నేలకేసి కొట్టాలనిపించిందో ప్రతి ఒక్కరు కూడా సూర్యాపేటలో కాదు, ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ వెంకటేష్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ అయితే నెరవేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అపంశుభం తెలియని ఆ చిన్నారి ఏం చేసింది? ఆ చిన్నారి 2 ప్రాణాలని బలి తీసుకున్నారు. తండ్రే ఈ విధంగా అత్యంత కిరాతకంగా బండకేసి కొట్టి కూడా పాపను చంపినటువంటి ఘటన చాలా వరకు చూస్తాం. ఇంతవరకు ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి, సాగులో జరుగుతుంటాయి. మళ్ళీ ఇతను ఏదో నిరక్షరాస్యుడు కాదు, ఏదో మారుమూల ప్రాంతం కాదు. ఇతను బీటెక్ కూడా పూర్తి చేయడం జరిగింది. బీటెక్ పూర్తి చేసి కూడా జాబ్ లేకపోవడంతో తన గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ విధంగానే రోజు వ్యవసాయం చేస్తూ కూడా తాగుడుకు బానిస అయ్యి కూడా ఈ విధంగా ఇంట్లో గొడవ పడుతూ కూడా భార్యతో గొడవ పడి చివరికి కన్న కూతుర్ని ఈ విధంగా అత్యంత కషాయంగా కూడా బండకేసి కొట్టి చంపినటువంటి ఘటన అయితే సూర్యాపేటలో చోటు చేసుకుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రైట్. ఏదైతే ఈ తండ్రికి సంబంధించి భాగవతం చూస్తుంటే ఒక్కొక్కటిగా చూస్తుంటే అర్థమవుతుంది ఆయన క్యారెక్టర్ ఏ విధంగా ఉంది అని. ఒక బీటెక్ చదువుకున్నటువంటి వ్యక్తి ఇంతగా ఒకరి కాదు ఇద్దరు కాదు 3 పిల్లలు ఉన్నారు, 3 భార్యని పెళ్లి చేసుకున్నారు, అందరితో ఒక్కొక్క సంతానం ఉంది. అలాగే 3వ పిల్లానికి సంబంధించినటువంటి ఇవాళ చిన్న పిల్లని కూడా హతమార్చడం జరిగింది. తాగుడికి బానిసైపోయి తాగిన మత్తులో ఏం ప్రవర్తిస్తున్నాం ఏం చేస్తున్నాం అనే విషయం కూడా మర్చిపోయారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం కామన్. అంటే ఒకరినొకరు ఎందుకు తాగేసి వచ్చావని చెప్పి ఏదైతే మందలిస్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే 12 నెలల చిన్నారి ఏడుపు విని వెంటనే ఆ అమ్మాయిని తీసుకొని చిన్న పాపను తీసి నేలకేసి కొడితే పాప ప్రాణాలు కోల్పోయిందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు, విజువల్స్లో క్లియర్ కట్గా కనిపిస్తోంది. తల్లి బోరున విలిపిస్తూ ఉంది. ఈ కసాయి తండ్రిని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం పోలీసులు. దీనికి సంబంధించి కొన్ని బైట్స్ ఉన్నాయి, మనం చూద్దాం. ఊరుకుంటూ తీసుకొస్తాక శ్వాస వేసింది. అయితే ఊపిరిందని నేను అన్న ఎటు తీసుకుపోతే తొందరగా ఎమర్జెన్సీలో తీసుకుంటారు అన్నట్టు ఏరియా హాస్పిటల్ అయితే తొందరగా ఉంటుంది అన్న, ఆక్సిజన్ పెట్టుకుంటూ మళ్ళీ ఏరియా హాస్పిటల్ తీసుకోవచ్చు ఊపిరి ఉంటాయని అన్నయ్య చెప్పిండు. అదే స్పాట్ లో మేము మళ్ళీ ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి ఆక్సిజన్ పెట్టించినాం సార్. ఆక్సిజన్ అన్ని పెట్టించినాక కళ్ళు తెరిచింది, కొంచెం శ్వాస ఆడినట్టు ఆడింది కానీ వాళ్ళ వల్ల కాదన్నట్టు చనిపోయింది సార్. నా పేరు నాగమణి, మా పాప పేరు దౌర్య, మా పాపకు 11 నెలలే. మా ఆయన పేరు వెంకటేష్. రాత్రి తాగొచ్చి నన్ను కొడుతుంటే ఆ బాబు లేచి ఏడ్చింది. ఏడుస్తుందని పక్కన వాళ్ళు వింటారని నోరు మూసిండు. మూతి నేను చెయ్యి తీసేసిన నన్ను నెట్టేసింది. నేను గోడకు పోయి తగిలినా. నేను లేచి వచ్చేసరికి కాళ్ళు పట్టుకొని 4 కేజీ బీకిండు, 2 మాటలు బీకిండు. ఇంకా బతకలేదు, ఎత్తుకున్నా అలవడిపోయింది. కారణం ఏం లేదండి, తాగొచ్చిండు అంతే. తాగొచ్చి అది ఇది అంటుంటే వాళ్ళకు ఫోన్ చెప్తే వచ్చింది, ఆమె గార్చింది ఇటు తాగొచ్చి ఎట్ట అది ఇదని. అర్థం నేనేమన్నా అక్క పడుకుంటా అన్నాడు. ఆ ఇంటికి పోయింది. ఆ మోగానే గొడవ వేసుకొని కొరికిండు. కొరికితే నేను ఏడుతున్నా, ఏడుతుంటే గుజ్జులేసి ఏడుతుంది. పక్కన వాళ్ళు ఇంట్లో నోరు మూసిండు. మూత నేను తీసేసిన చేతులు అంతే. నా పాప ఏడుతుందని ఆ పిల్లని కొట్టి చంపిండు. ఏలేదని తాగినని ఇప్పుడల్లా ఇంత సైకిల్ ప్రవర్తిస్తాడు. ఏం చేద్దాం ఆయనకే తెలియదు. ఏది ఉంటే బగలు కొడతాడు, ఏది ఉంటే తీసుకోని కొడతాడు. తాగపోతే బాగానే ఉంటాడు, బాగానే మాట్లాడతాడు. ఏమో సార్ తెలియదు, మరి ఎందుకు పోతుందో. ఏడుస్తుంటే ఆ ఏడు పక్కన వాళ్ళు ఇంటే వస్తే గోల్ చేస్తారని నోరు మూసింది. నేను చచ్చిపోద్ది పసిపిల్ల నోరు మూర్తని చెయ్యి లాగినా అని నన్ను నెట్టేసి నా పాపని తీసుకొని బాగా వేసింది, నేలకేసి. ఇంకంతే కాళ్ళు పట్టుకొని నేల పెట్టి పీకిండు, 2 సార్లు పీకిండు. ఈ ప్రభుత్వానికి వదిలేస్తారు. నాకు జరిగిన అన్యాయం మరే తల్లికి జరగకూడదు. ఇంత దారుణంగా తండ్రి ప్రవర్తించకూడదు. తెలియదు నాకు ఎప్పుడు ఉన్నాడు. పారిపోయిండు. స్థానికులు రెండు పీగులు చచ్చిపోయింది. ఇంక పలకలేదు ఊలకలేదు. ఇవన్నీ నేను కొట్టింది వెళ్ళిపోయిండు. రాత్రి 10:30 అయింది. గొడవలేదు, తాగిడ్డు గద్దెలు ఆరికేసి కొట్టిండు.